ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన నజియా అనే వివాహితపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. రజియా భర్తతో విడిపోయి పిల్లలను చదివించుకుంటూ పాల్వంచ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తూ ఉంది. రోజులాగానే పిల్లలను స్కూలుకు పంపించి తాను షాపుకు వెళ్లేందుకు నిమగ్నమై ఉండగా ఆటో డ్రైవర్ శివ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. నజియా కేకలు వేయడంతో తల్లి శివను అడ్డుకొని నజియాను కాపాడింది. ఇక నిందితుడు శివ పరారీలో ఉన్నాడు. పాల్వంచ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నాజియా సార్. నేను పిల్లల్ని ఆటో ఎక్కించేయడానికి సెంటర్కి వచ్చాను సార్. పిల్లల్ని ఆటో ఎక్కించేసి ఇంటికి వెళ్తానంగా బాత్రూంలో దాక్కొని ఉన్నాడు సార్. నాకు తెలియదు అది. నేను తలిపేసి లోపల పోయేసరికి ఇక నన్ను పట్టుకొని నాతో మాట్లాడవా లేకపోతే నేను చంపేస్తా, నీళ్ళైతే నీ పేరు రాసి నేను చచ్చిపోతా అని బెదిరించింది సార్. బెదిరించి ఇక నేను మాట్లాడిన అది అని చెప్పేసరికి నన్ను వెనకని చేయబట్టి కొట్టి నన్ను పట్టుకొని ఇట్లా చేయబోసింది సార్.